క్రేవింగ్ ఫర్ చికెన్ ఫ్రై. మా అమ్మకి చెప్పగానే కేజీ చికెన్ లివర్, హార్ట్ అండ్ గీజర్ట్ అన్ని కలిపి మిక్స్డ్ తెప్పించింది. శుభ్రంగా కడుక్కొని టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఈ ఫ్రై నా కోసం మా మదర్ అయితే చేస్తుంది. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ దంచుకున్న చిన్నుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటూ ఉండాలి. అది మాడనివ్వకుండా కొంచెం మీడియంగా ఇలాగా వేపుకున్న తర్వాత 2 టొమాటోస్ ముక్కలు చేసుకొని ఇలా వేసుకోవాలి. నిలువుగా చిల్చుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసాము. ఇవన్నీ కూడా మిక్స్ చేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇవి మగ్గేటప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అయితే చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ కూడా అంతా కలిసేలాగా మొత్తం తిప్పుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేసాం, అలాగే టమాటాల్లో కూడా కొంచెం వేసాం కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉడికిపోతే ఇక రెడీ అయిపోతుంది. గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవడమే. చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మామూలుగా ఉండదు. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.